నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ గురించి ఈ రోజున మనం ఈ వ్యూ పాయింట్లో మాట్లాడుతున్నాం. అదే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా. నిజానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ కానీ ఈ ప్రతిపక్ష పార్టీలు కానీ చాలా కాలంగా అంటే గత 3-4 రోజుల నుంచి చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే విద్యాశాఖ మంత్రితో పాటు ప్రధానమంత్రి హోంమంత్రి కూడా రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అది మరి అత్యాశ, అది కరెక్ట్ కూడా కాదు. సరే, పర్టికులర్గా ఈ బొద్దింకల పార్టీ నుంచి వినిపించినటువంటి ప్రధానమైన డిమాండ్ ఏంటి అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఎస్, ఈ రోజున కొద్దిసేపటి కిందటే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినట్టుగా ప్రధానమంత్రి మోదీ గారికి ఒక లేఖ రాశారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు, ప్రతిపక్షాల తీవ్రమైనటువంటి ఒత్తిడి చివరకు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేనట్టుగా కనబడుతోంది. నిజానికి కేంద్రం కూడా ఈ విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించిందని చెప్పాలి. ఎందుకంటే చాలా రకాల ఒత్తిళ్లు వస్తున్నాయి. నిజానికి రాజీనామా పరిష్కారం కాదు. కాకపోయినప్పటికీ కూడా కేంద్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతోంది. 2 రోజుల కిందట కూడా హోంమంత్రి అమిత్ షా గారు ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అయ్యారు. కానీ ఆ భేటీకి సంబంధించినటువంటి వివరాలు కూడా బయటకు రాలేదు. ఏం మాట్లాడారు ఏంటి అనే దానికి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు ఒక మంత్రి రాజీనామా చేస్తే రేపొద్దున ఇంకేదో ఒక ఇష్యూ జరిగితే అమిత్ షా కూడా రాజీనామా చేయాలని పట్టుబడతారు, లేదు ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాలని పట్టుబడతారు. సో వ్యక్తుల్ని మార్చడం సమస్యకు పరిష్కారమా అంటే డెఫినెట్గా పరిష్కారం కాదు. బాధ్యత తీసుకోవాలి, కానీ రాజీనామా చేయడం అనేది పరిష్కారం కాదు. అయినప్పటికీ కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారు నైతిక బాధ్యత తీసుకుంటూ రాజీనామా లేఖను ప్రధానమంత్రి మోదీ గారికి పంపించారు. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది. రాజీనామా ప్రకటనలో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏమన్నారు. ప్రధానంగా 2-3 విషయాలు ఉన్నాయి. విద్యార్థుల యొక్క భవిష్యత్తు రాజకీయ వివాదాల్లో చిక్కుకోకూడదు, వాళ్ళు గందరగోళంలో పడుతున్నారు, అందుకని విద్యార్థుల కోసం వాళ్ళ డిమాండ్ కోసం నేను రాజీనామా చేస్తున్నాను. విద్యా సంస్కరణలు కొనసాగాలంటే తాను పదవి నుంచి తప్పుకోవడం సముచితమని నాకు అనిపించింది. నెంబర్ 2 పాయింట్, ఇప్పుడున్నటువంటి పరిస్థితిని దేశ వ్యతిరేక శక్తులు ఉపయోగించుకోకుండా అంటే హైజాక్ చేసుకోకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. ఎందుకంటే ఈ విద్యార్థుల ఉద్యమం ముసుగులో మనం ముందు నుంచి చెప్తూ ఉన్నాం. రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకుంటూ ఉన్నాయి. కొన్ని ఉగ్రవాద సంస్థలు కూడా దీనిలోకి చొరబడి దేశంలో అల్లకల్లోలం సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. 2-3 రోజుల నుంచి అదే వార్తలు మనం చెబుతూ ఉన్నాం. ఒకవైపు ఏమో అమెరికాలో కూర్చున్నటువంటి 6 ఫర్ జస్టిస్ ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ మేము ఫండింగ్ ఇస్తాం, మీరు కంటిన్యూ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వీళ్ళకి మద్దతు రావడము. ఇంకోవైపు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థ జమాతే ఇస్లామీ కూడా ఓపెన్గా ఒక లెటర్ విడుదల చేయడము. ఈ మధ్య సందట్లో సడేమియాలాగా పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా సుమారుగా 480 అకౌంట్లని ఢిల్లీ పోలీసులు బ్లాక్ కూడా చేశారు. అంటే ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి, దేశంలో అలజడి హింసను రాజేయడానికి, అశాంతి సృష్టించడానికి, ప్రభుత్వాన్ని కూల్చేయడానికి విదేశీ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే నేను రాజీనామా చేయడమే మంచిది అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ భావిస్తున్నట్టుగా ఆయన యొక్క లేఖలో చెప్పడం జరిగింది. అలాగే ప్రధాని మోదీకి కూడా తనపై ఉంచినటువంటి నమ్మకానికి థ్యాంక్స్ చెబుతూ ఆ లేఖను ముగించారు ధర్మేంద్ర ప్రధాన్. నిజానికి ఆయన్ని అభినందించాలి. బాధ్యత ఉంది, కొంచెం ఆలస్యమైంది, బట్ అయినప్పటికీ కూడా నైతిక బాధ్యతను తీసుకున్నారు. ఎందుకంటే ఎన్నిసార్లు పేపర్ లీకేజీలు జరగలేదు, ఎంతమంది ఎడ్యుకేషన్ మినిస్టర్స్ రాజీనామా చేశారు స్టేట్స్లో, ఈవెన్ కేంద్ర స్థాయిలో కూడా ఎవరు చేయలే. బట్ వీ మస్ట్ అప్రిషియేట్ హిమ్. మిగతా విషయాలు చూద్దాం. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది. ప్రతిపక్షాలు డెఫినెట్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కళ్ళు చల్లబడతాయి. అలాగే ఎవరెవరైతే ఇది మా విజయం ఇది అని చెప్పుకుంటాయి, డెఫినెట్గా క్లెయిమ్ చేసుకుంటాయి. ఆమ్ ఆద్మీ పార్టీ డెఫినెట్గా ఇది మా విజయం అని చెప్పుకుంటారు. ఇక బొద్దింకల పార్టీలు ఎలాగో సంబరాలు చేసుకుంటాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రప్రథమైనటువంటి డిమాండు ముందు వరుసలో ఉండదు, ధర్మేంద్ర ప్రధాన్ దిగిపోవాలి. డే 1 నుంచి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తుంది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. వాళ్ళు అనుకున్నది జరిగిపోయింది. బహుశా ఇప్పుడు సంతోషిస్తారేమో చూడాలి. ప్రతిపక్షాలు దీన్ని డెఫినెట్గా ఒక ఉద్యమ విజయంలాగా చెప్పుకుంటే, మరోవైపు అధికార పక్షం మాత్రం విద్యా వ్యవస్థ పైన, ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన తల్లిదండ్రులకు, విద్యార్థులకు నమ్మకాన్ని పెంపొందించడానికి, పునరుద్ధరించడానికి ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి అకౌంటబుల్ డెసిషన్, బాధ్యతాయుతమైనటువంటి ఒక నిర్ణయం అని చెప్పి కేంద్రం చెబుతోంది. నిజానికి వాస్తవం కూడా అదే. నేను ముందు నుంచి చెప్తున్నాను, ఇందులో రాజకీయాలు చూడకూడదు. విద్యార్థుల భవిష్యత్తు, వాళ్ళ యొక్క అకాడమిక్ కెరియర్, ఇది చాలా చాలా ముఖ్యం. ఇందులో రాజకీయాలను చొప్పిస్తే మొత్తం అంతా కూడా కంపోతుంది. నిజానికి ఆ వాతావరణం అప్పుడే వచ్చేసింది కూడా.
విద్యారంగంలో సంస్కరణలు కూడా కొనసాగుతాయి, ఇంకా రిఫార్మ్స్ రావాల్సినటువంటి అవసరం ఉందని కూడా కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. ప్రధానంగా ఈ రాజీనామాకి దారితీసినటువంటి కారణాలు ఏంటి అని మనం ఒకసారి చూస్తే, గత 2-3 రోజులుగా ఎప్పుడైతే 20వ తారీఖు నుంచి ఈ 4-5 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు నిజంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేశాయని చెప్పాలి. ఇది కేవలం ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు, కానీ ఎలా ఆపాలి అనే దానికి మాత్రం స్పష్టమైనటువంటి సమాధానం లేదు. దేశవ్యాప్తంగా వీళ్ళు నిరసనలకు పిలుపునిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్, ఒక సోమవారం నాడు భారత్ బంద్కు కూడా పిలుపునిచ్చినట్టున్నారు. సో ఎంత దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేసినా కూడా కంట్రోల్ కావట్లేదు. సినిమా రంగం నుంచి, క్రీడా రంగం నుంచి, ఇలా వివిధ రంగాల నుంచి కూడా వీళ్ళకు మద్దతు పెరుగుతోంది. గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ తెలిగిపోయినా, ఏం జరుగుతోందో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నాయని తెలిసినా కూడా ఒక సున్నితమైనటువంటి అంశం కాబట్టి ఈ విద్యార్థుల ఉద్యమానికి మద్దతు పెరుగుతూ వస్తోంది. ఆఖరికి అన్నా హజారే లాంటి ఒక గొప్ప వ్యక్తి, గతంలో ఈ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి కూడా ఈ యొక్క ఉద్యమానికి సంబంధించి స్పందించారు. నేను చాలా ఉద్యమాలు చేశాను కానీ ఇంత హింస, విద్యార్థులపై ఇంత పెద్దగా దాడులు ఎప్పుడు కూడా నేను చూడలేదు అని చెప్పి అన్నా హజారే కూడా ప్రధాని మోదీకి ఒక లేఖ రాయడం, మనం దానికి సంబంధించినటువంటి వార్త కూడా చెప్పాం, విశ్లేషణ కూడా చేశాం. అన్నా హజారే లాంటి వ్యక్తి కూడా ప్రధానమంత్రికి ఒక లేఖ రాశారు. ఏమవుతుంది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఏమవుతుంది? ఏం ప్రభుత్వం కూలిపోతుందా? అతనికి మరొక బాధ్యత అప్పగించండి, మరొక శాఖనివ్వండి, సమర్థుడే. ఎందుకు మనం అంత మొండి పట్టుకుపోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఇక్కడ ఎవరు బలైపోతున్నారు? విద్యార్థులు లాఠీ దెబ్బలు తింటున్నారు. నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ అయిపోతోంది. అన్నిటికీ మించి పెద్ద ప్రమాదం ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ స్టూడెంట్స్ ప్రొటెస్ట్. ఆ పేరు చెప్పుకొని దాని వెనక చాలా జరిగిపోతూ ఉన్నాయి. జాతీయ భద్రతకు ప్రమాదం కలుగుతోంది. ఒక మణిపూర్ ఇష్యూలాగా, మణిపూర్ అంటే కేవలం స్టేట్కే సంబంధించింది, ఇది దేశం మొత్తాన్ని కూడా దావానంలాగా చుట్టేసేటువంటి పరిస్థితికి ఈరోజు చేరుకుంది. అందుకని ఇంతమంది ప్రముఖుల నుంచి కూడా ఇలాంటి విజ్ఞప్తులు, లేఖలు వస్తున్నాయి. కాబట్టి ఈ మధ్యనే సోనం వాంగ్చుక్ కూడా తమ యొక్క దీక్షను, 26 రోజుల దీక్షను విరమింపజేశారు జేపీ నడ్డా గారు. ఈవెన్ గాయపడినటువంటి వాళ్ళని పరామర్శించడానికి జేపీ నడ్డా గారు హాస్పిటల్కి వెళ్ళారు. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా ప్రతిపాదనలు పంపించారు, మీరు రండి, చర్చలకు రండి అని చెప్పారు. చెప్పిన వెంటనే ఈయన వెళ్ళి అక్కడ ప్రధానమంత్రి ఇంటి ముందు వెళ్ళి నివాసంలో ధర్నా చేపట్టారు. అఫ్కోర్స్ వాళ్ళకి పొలిటికల్ స్కోరింగ్ కావాలి, నో డౌట్. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా ఈ రాజీనామాను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక భరోసా, కేంద్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది, రాజకీయాలకు అతీతంగా మేము ఏం పని చేస్తున్నాము, ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకున్నాము అనే దానికి సంబంధించి ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే, వాళ్ళ నమ్మకాన్ని పునరుద్ధరించడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టుగా కనబడుతుంది. సో నిజమైనటువంటి నాయకుడు, లేకపోతే నిజమైనటువంటి ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఒక మెట్టు దిగారు, తప్పేమీ లేదు. ఎందుకంటే కొంపలే మునిగిపోయి, ఇప్పుడు ఏం మోదీ గారి ప్రభుత్వం ఏం కూలిపోదు, ఇప్పుడు రాత్రికి రాత్రి ఏమీ భూకంపం ఏమీ రాదు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినంత. కాబట్టి అందుకనే బహుశా ఈ రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా కనబడుతోంది. మరి మా ప్రేక్షకులను అడుగుతున్న ఈ సందర్భంగా, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం సముచితమైనటువంటి నిర్ణయమేనా, సరైనటువంటి నిర్ణయమేనా, లేదంటే అవసరం లేదని మీరు భావిస్తున్నారా? అఫ్కోర్స్ దీని పరిణామాలు భవిష్యత్తులో కూడా ఉంటాయి. మరికొంతమంది రాజీనామాలు కూడా, ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఆ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తాయి. అవన్నీ కూడా భవిష్యత్తులో ఎదురు కాబోయేటువంటి సవాళ్ళు. తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ యొక్క బిగ్ బ్రేకింగ్ న్యూస్ పైన, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా పైన మీ అభిప్రాయాలు అంటూ కామెంట్ సెక్షన్లో పెట్టండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.